ఆ అమ్మాయి మాత్రం అప్సరసలా ఉండాలి. ఇది కాబోయే భార్య విషయంలో నా పంతం. ఆ కలల రాణి కోసం ఇంటర్ నుండి ఎంటెక్ దాకా ఎంతో మంది అమ్మాయిలు ప్రేమిస్తున్నానని నన్ను వెంటపడ్డా చేత్కరింపులు, చిరు గొడవలు, కొన్ని ప్రేమ వరకు వెళ్లి అనేక బ్రేకప్లు అన్నీ జరిగాయి. అయినా చిటికిన వేలు అందుకునే చిన్నది మాత్రం దొరకలేదు. సీన్ కట్ చేస్తే నేనిప్పుడు ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని. కలీగ్స్ మాత్రం ఓ అమ్మాయి పేరు తెగ కలవరించేవారు. ఎవరా అమ్మాయి అంటే నాకన్నా కొంచెం సీనియర్, మరీ అందగత్తేం కాదు. అయితే ఎందుకింత ఫాలోయింగ్ అని ఆరా తీస్తే చాలా విషయాలే తెలిసాయి. తను కొలీగ్స్ కి పనిలో సాయం చేస్తుంది, అవసరాల్లో ఉన్న వాళ్ళకి డబ్బులిస్తుంది, అన్నింటికీ మించి అందరితో ఇట్టే కలిసిపోతుంది. అందుకే బాయ్ నుంచి బాస్ దాకా అందరికీ తనంటే ప్రత్యేకమైన అభిమానం, ఇంకా ఇష్టం కూడా. కొద్ది రోజుల్లోనే నేను కూడా తన మంచితనానికి ఫిదా అయ్యాను. నా అదృష్టమో మరేంటో ఆఫీసులో అందరి సీట్లు మార్చడంతో నేను తన పక్కనే చేరా. ఇంకేం, పక్కనే జోష్ మెషిన్. తనతో మాట్లాడుతూ ఉంటే సమయమే తెలిసేది కాదు. నాది ప్రేమే, మరి నీదేంటి అని ధైర్యం చేసి అడిగి పెళ్లాడతాను అన్నాను. ప్రపోజల్ నెంబర్ 9 అంది. ఓహో, పోటీ తీవ్రంగానే ఉంది అని నాకు అర్థమైంది. అయినా సిన్సియర్ గా ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఇంకో 6 నెలలు గడిచాయి. ఓ రోజు తను నాకు ఫోన్ చేసి రేపు సాయంత్రం మనం ఫలానా రెస్టారెంట్ లో కలుద్దాం అని అంది. యాహూ అని ఉన్న చోటే మనసులో గెంతేశాను. చక్కగా ముస్తాబై తను చెప్పిన చోటికి హుషారుగా బైక్ పై వెళ్లాను. ఓ 10 నిమిషాలకు తను కూడా వచ్చింది. కాని పక్కన ఓ పాపతో. ఎవరా పాప అని అనుకుంటూ ఉన్న నా క్వశ్చన్ మార్క్ ముఖం చూసి తనే నోరు విప్పింది. ఈ పాప నా కూతురు. నువ్వు నాకు భర్తవి కావాలంటే ముందు తనకి తండ్రివి కాగలవా? అంత దమ్ముందా అంది. నాకంతా అయోమయం. నువ్వు విన్నది కరెక్టే, నేను నా భర్తతో విడిపోయాను అనడంతో సీన్ పూర్తిగా అర్థమైంది. కాస్త టైమివ్వు అని బయటకి నడిచాను. ఇంటర్ అయ్యాక బావతో పెళ్లయింది. కొద్ది రోజులు బాగానే ఉన్నాడు. తరువాత పాతలెవరితో సంబంధం కొనసాగించేవాడు. పద్ధతి మార్చుకోమని చెప్పాను, అయినా వినలేదు. నీకిష్టం లేకపోతే నువ్వు వెళ్ళిపోవచ్చు అని ఆఫర్ ఇచ్చాడు. ఇంకేముంది, నాకు విలువలేని చోట ఎలా ఉండగలను? పుట్టింటికొచ్చేశాను. తరువాతే పాప. ఆగిపోయిన నా చదువును కొనసాగించాను. ఆ రోజు రాత్రి ఫోన్ చేసి క్లుప్తంగా ఈ వివరాలన్నీ ఆ అమ్మాయి నాతో చెప్పింది. నా కళ్ళు చెమర్చాయి. ఎప్పుడూ చలాకీగా ఉండే తన జీవితంలో ఇంత విషాదమా అని ఆశ్చర్యమేసింది. జీవితంలో మొదటిసారి ఒక అమ్మాయి అందం గురించి కాకుండా మనసు, పరిస్థితి గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. దాదాపు వారం రోజుల తరువాత ఓ నిర్ణయానికొచ్చాను. మా నాన్న నా బెస్ట్ ఫ్రెండ్. సలహా అడిగాను. ఎరా, నువ్వు చాలా రిస్క్ తీసుకుంటున్నావు, మరోసారి ఆలోచించు. కాని నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు అన్నారు. అమ్మ ముందు వద్దన్నా కష్టపడి ఒప్పించాను. తరువాత ఆ అమ్మాయి చెప్పినట్టే మేం సింపుల్ గా గుడిలో పెళ్లి చేసుకున్నాం. మా పాప సాక్షిగా ఇప్పుడు నన్నంతా నువ్వు నిజమైన హీరోవిరా అంటున్నారు. నాకు మాత్రం నా డ్రీమ్ గర్ల్ దొరికింది, ప్లస్ అందమైన మనసుతో సహా. అంతేకాదు, మా అమ్మా నాన్నలకు అనకువైన కోడలు కూడా. ఇలా ఆదర్శవంతమైన వివాహాలు చేసుకుంటున్న ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని నేను మనసారా కోరుకుంటూ, మిత్రులారా, నేను చేసింది సరైనదేనా? ఏమంటారు? Radio City Podcast.